గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాబు హాయిగా నిద్రపోతున్నాడు. ఎవరో సర్ది చేయకుండా నేను చూస్తాను. కాస్త ఈలోగా తిందుకంటరా. నా సంగతి సరే, బాబుకి ఏమైనా బొమ్మలు తీసుకొచ్చారా? అన్నీ తీసుకొచ్చాను. అయితే సరే. అమ్మ అమ్మ, ఎన్ని బొమ్మలు, ఏనుగులు, గుర్రాలు. ఈ బొమ్మల కోసం పొద్దున్న చోటే ఏడుకో, ఆడుకోదాన్ని ఆడుకో. ఈ బొమ్మలన్నీ బాబుకేగా? అన్ని బాబుకే. అయితే సరే. ఏనుగు, ఏనుగమ్మ, ఏనుగు, మా ఊరొచ్చిందేనుగు, ఏనుగమ్మ. ఈ పూటైనా కాస్త కడుపు మీద అన్నం తిన్నావా? అయ్యో, వీడు తిన్నిస్తానా? పోరు పెట్టి ఏడుస్తుంటే అన్నం ఎలా చేయిస్తుందండి? అప్పటికి దిష్టి కూడా తీశాను. అయితే ఇంకేం వాడు ఎవడు కానీ బాబు నా చేతికి చవకాస్తాను. పర్వాలేదు, నేను చూస్తానుగా. అయితే సరే, జాగ్రత్తగా తీసుకోండి. పర్వాలేదు. పర్వాలేదే, మీకు పిల్లల్ని ఆడించడం కూడా తెలిసే. అంటే మీరు పిల్లలు కూడా అన్నమాట. ఏమండి, ఈ కాకమ్మ ముసుగు తన్ని పడుకుంటే ఫోన్లన్నిటికీ మీరే లాలపోసి జోలపాడతారా? లాలపోసి జోలపాడే నా కాకమ్మ కరువైపోయినప్పుడు ఏం చేయమంటావు? అయ్యో పాపం. అవన్నీ ఇప్పుడు ఎందుకని నువ్వు కాస్త ఈ కాకమ్మ రుచిగానే వండుతుంది. అవును, అసలు మీరెవరు? రోజు నాకు పలహారాలు, బాబు బొమ్మలు చేస్తారు. నేను మీకేమవుతాను? నువ్వా? నాకా? ఉడికి దీపం ఏమవుతుంది? దీపానికి వెలుగు ఏమవుతుంది? అదే నువ్వు నాకవుతావు. అయితే సరే. విగ్రహం వచ్చింది బాబు. ఎక్కడి నుంచి బాబు? అన్నయ్య. అంతా కులాసాగా ఉన్నారా బాబు? అన్నయ్య వదిలే శోభను తీసుకుని రేపు ఇక్కడికి వస్తున్నా. అమ్మాయి శోభ, శోభ. ఇదిగోమ్మా, నీ అమెరికా ప్రయాణానికి కావలసిన పాస్పోర్ట్ వగైరా వగైరా కాగితాలన్నీ. అబ్బో, త్వరగానే వచ్చేసే. సరేలే, మూల విరాట్లకు ముడుపులు చెల్లించి చిల్లర దేవుళ్ళకు అర్చన చేయించి ఇలా అంచెలంచెలుగా అందరినీ తడిపి మనం దశావతారాలు ఇస్తే కానీ ఆ కాగితాలు మంచి తీరాలేదు. ఎడం చేత ఎక్కడ పారేసుకుని మర్చిపోతా, కుడి చేత భద్రంగా రాదు. ఓకే డాడీ. అమెరికా వెళ్ళాల్సిన జాలీగా ఇక్కడే పాల్గొస్తే ఎలా? మమ్మీ చూడమని కొడుకు ఏ పని చేయలేకుండా నా ప్రాణాలు తీసేస్తున్నాడు. అమ్మ నేర్పిస్తున్నావా? లేదు మమ్మీ, డాడీతో ఆడుకుంటున్నాను. డాడీతో ఆడుకుంటే అక్కడే మన అమెరికా వెళ్ళేది ఇమ్మనోళ్ళేనా? అవును. అయితే మరి ఇమ్మన్నలో ఎంతగా పచ్చి తీసుకొస్తా. తీసుకెళ్తే ఈ వాసన ముక్కు మూసుకుని యూ పాత చింతక పద్ధతి గెట్ అవుట్ అని మళ్ళీ విసిగి పడేస్తా. అప్పుడు అమ్మమ్మ అయ్యో చింత పట్టదు, అయ్యో చింత పట్టదు, నువ్వు ఒకటే బాగా వసపోసి పెంచావు. చూడు ఎలా మాటలు నేర్చుకున్నాడు. వెళ్ళి ఆడుకో. అందరి రోజులు విడిచి మమ్మల్ని ఎలా ఉండమంటారే? అందుకే మమ్మీ మిమ్మల్ని కూడా రమ్మంది. ఇది మరీ బాగుందమ్మా. మీ ఆయన భార్య బిడ్డలు ఎప్పుడెప్పుడు చూద్దామని తహతలాడిపోతుంటే వెంట ఈ సతి మొదలు కూడా ఏంటమ్మా? ఆయన తాగడానికి నా కోసం కాదు డాడీ, ఇదిగో ఉన్నాడుగా ముద్దులు కొడుకు, నో షుగర్. వీడంటూ పుట్టకపోతే ఆయన గారు ఆదేశంలోనే ఉండి నెలకు రూపాయి ఖర్చు పెట్టి ఓ ఉత్తరం ముక్క రాసి పడేసి ఇంతే సంగతులు అనేవారు. ఎవరైనా అంతేనమ్మా. ఇద్దరు ముగ్గురు అయినప్పుడు ఆ మూడో ప్రాణి ఈ ఇద్దరికి ఆరో ప్రాణమై కూర్చుంటుంది. రేపు నువ్వు మాత్రం నీ ముద్దులు కొడుకు దూరం అయితే ఉత్తరం ముక్క కాదు, రెక్కలు కట్టుకుని ఎగురొచ్చి వాడి ముందు వాడు. అమ్మో, బాబుకు దూరంగా ఉండడే. మై గాడ్, ఒక్క క్షణం కూడా ఉండలేను బాబు. అవును, అడవటం మర్చిపోయాను. వాసుకు జాబ్ రాస్తారా? టెలిగ్రామే ఇచ్చాను. బాబాయ్కా?
ఏమని? రేపే బయలుదేరి వస్తున్నామని. అమ్మా ప్రయాణానికి పట్టుమని 10 రోజులే లేదు, మధ్యలో అయితే సిల్లి మధ్యనియా. నాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి బాబు. ఎన్ని పనులున్నా బాబాయిని కూడా చూసి వెళ్ళడం ధర్మం. డాడీ మేమేదో అమెరికాలోనే పాతుకుపోతున్నట్టు. చూడు, ఈసారి వచ్చినప్పుడు బాబాయ్ దగ్గర 10 రోజులు ఉండి వెళ్తారు, సరేనా? అది కాదమ్మా, నువ్వు వెళ్ళేదేం పక్కూరా, పరాయి దేశం. తమ్ముడు కూడా నేను ఒక్కసారి మనసారా దీవించి పంపితే మాకు సంతృప్తిగా ఉంటున్నామ్మా. అవునమ్మా, నాన్నగారి మాట కాదనుకో. ఆల్రైట్, మీ ఇద్దరు బలవంతం చేస్తున్నారు గనక మీ తృప్తి కోసం అక్కడికి వస్తున్నాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఉండమని బలవంతం చేస్తే నేను అక్కడ ఉండను. ఐ వోంట్. ఆ వాతావరణం, ఆయన పద్ధతులు, ఇలా వెళ్ళడం అలా వచ్చేయడం. ఓకే ఓకే. నమస్కారం బాబు. నమస్కారం. రామయ్య, వాసు ఎక్కడ? షికార్కి లేరు బాబు, ఇప్పుడే వచ్చేస్తారు. అంటే ఫన్నీ మ్యాన్, మనం వస్తున్నాం తిరిగి వచ్చినా ఇంత నిర్లక్ష్యమా? ఓ నాట్ కన్ఫర్టబుల్. అదేంటమ్మా, ఏ అవసరం మీద ఎక్కడికి వెళ్ళాడో ఏమో. కరెక్ట్ మమ్మీ, అలా బయటకు వెళ్ళి క్లబ్ లో పీకల దాకా తాగొస్తారు. ఏమిటో మా మాటలో బాబాయ్ అలా అనొచ్చా? వా డాడీ, మీ తమ్ముడంటే ఎందుకో మీకు అంత అభిమానం. కాంట్ ఈవెన్ ఫేస్ ది ఫ్యాక్ట్స్. బాబు అటు ముడుకోకు. వాటిని దాటితే ఆ పాడలో నీకు కూడా వస్తుంది. కొంచెం పాడుకుంటాం మమ్మీ. చెప్తుందే కదా, పడే మమ్మీ. చింతాకి అయినా చింత కాలేదు, చింత కాలేదు. పదా చింతాతియా, చింతాతియా. అన్నయ్య, శోభ కూడా అమెరికా వెళ్ళిపోతుందా? పిచ్చివాడు. ఏది ఆపగలిగాం కనుక ఇది ఆపడానికి. ఏ గువ్వ ఆ గుడికి చేరాల్సిందే. అవునన్నయ్య, అదే నిజం. అందరికీ ఏదో గూడంటూ ఉంది. కానీ గువ్వలేని గూటిలో గుండెలు అరచేతలు పెట్టుకుని గుడ్డిగా బ్రతుకుతున్న వాడిని ఒక్కడిని. వాసు దేవుడే గుడ్డివాడై రాయిగా మారిపోయి గుళ్ళో దాక్కున్నాడు. అతనికంటే మనమేనయ్యిందా? మానని గాయాలకు మందు వేసుకుంటూ ఇంకా ఎన్ని దెబ్బలైనా సహించగలమంటూ మనుషుల్లాగా బ్రతుకుతున్నాం. అన్నయ్య, శోభ వెళ్ళిపోతుందంటే నాకే ఎలా ఉందే, ఇక మీకు వదినకి ఎలా ఉంటుంది? ఎలా ఉన్నా చేయగలిగిందే ఉంది. అల్లుడికి ఇంకా అమెరికాలో 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉందట. ఈ వయసులో ఎక్కడుండేవారు అక్కడే ఉండటం మంచిదని నేను మీ వదిన ఒక నిర్ణయానికి వచ్చి నీతో సంప్రదించకుండానే. దాందే ఉంటుంది అన్నయ్య. మీ కూతురు యోగక్షేమాలు మీకంటే నాకు ఎక్కువ తెలుస్తాయి. ఏదో అయిన వాడిని కనుక నాతో చెప్పి మీ బాధ్యత తీసుకుంటున్నారు. అవే మాటలు. అన్నయ్య, వదినతో చెప్పి శోభకు దిష్టి తీయించు. పోయినసారి చూసిన దానికంటే కొంచెం ఒళ్ళు చేసింది. బంగారు బొమ్మలాడింది. అవే కళ్ళు, అదే నవ్వు, ఆ చిరుకోపం. డాడీ, డాడీ ఒకసారి రండి. అన్నయ్య, అమ్మాయి పిలుస్తుంది. వెళ్ళు. క్షేమంగా వెళ్ళినట్టలే. నువ్వైనా ఏ దిగులు ఏ బాధ లేకుండా దీర్ఘ సుమంగళివి కలకాలం వర్తిల్లమ్మా.
అర్ధరాత్రి నిద్రపోలేదు. కొన్ని జీవితాల్లో కళ్ళు మూతపడక ముందే రాత్రులు తెల్లవారిపోతుంటాయి. వాసు, చెదరైన మనసు కోసం ఉన్న ఆరోగ్యం కూడా చేజేతులా చెరుపుకుంటే నీ జీవితం ఏం కావాలి? మా మనసులో ఎంత బాధపడతాయో ఆలోచించావు. నాకేమన్నా మనసును కంపేసిన మనిషిగా చాలా ఇష్టం. సరే గాని లక్ష్మి ఆరోగ్యం ఎలా ఉంది? జీవితంతో పోరాడలేక, వీటితో రాజీ పడలేక సతమతమవుతుంది. కన్న కూతురు పెరిగి పెద్దపై పెళ్లి పేరంటం చేసుకుని ఈనాడు సంతోషంగా భర్తకు చేసి అమెరికా వెళుతూ ఉంది. ఆనందంగా చీరాసారా పెట్టుకుని మనసారా ఆశీర్వదించలే నికృష్టపడుతూ బ్రతుకుతుంది. మమ్మీ, ఏమిటమ్మా? మమ్మీ, నేనెవరి కూతుర్ని? నిజం చెప్పు, నేనెవరి కూతుర్ని? ఏమిటా అర్థం లేని మాటలు కలవరిస్తున్నావా? అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? ఎందుక? తాగిన వాడు అబద్ధం చెప్పలేడు కనుక. ఇన్నాళ్ళు అబద్ధాలాడి దాగుడు మొదలాడారు. ఇప్పుడైనా నిజం చెప్పు. చెప్పకపోతే నా మీద ఒట్టు. ప్లీజ్. శోభకు కొంత నిజం తెలిసిపోయింది. మా లక్ష్మి ఎవరు? నేనెవరు బిడ్డను? ఏమిటమ్మా కన్న తండ్రిని ఎదురుగా పెట్టుకుని ఏమిటా పిచ్చి ప్రశ్న? బాబాయ్, నేనేం పసి పాపను కాదు మాటలతో మరిపించాలి. ఐ నాట్ చైల్డ్. నిజం చెప్పండి. ఎందుకు అలా కంగారు పడుతున్నారు? మాట్లాడండి. నా పుట్టుక అంత అపవిత్రమైందా? నా తల్లి కడుపున పుట్టిన బిడ్డన కన్న కూతురని చెప్పుకోలేనంత పాపిచ్చిరా? పచ్చగా బ్రతుకుతున్న శోభ, నీ తల్లి కులట కాదమ్మా కులదేవు, పతిత కాదమ్మా పరదేవు. నా జీవన జ్యోతి. నేను ఇంకా బ్రతుకున్నాను అంటే అది ఆమె కోసమే. ఇంతకాలం కాలపట విషయం నా కడుపులో దాచుకుని కుమిడిపోతున్నాను అంటే అది నీకోసం అమ్మా, నీకోసం. అవునమ్మా, నువ్వు నాకు లక్ష్మికి పవిత్ర మాంగళ్యానుబంధ ఫలితంగా పుట్టిన బిడ్డ. అవును, వాసు నీ తల్లిదండ్రులు. అయితే నేను మీ దగ్గర పెరిగాను. అదంతా ఒక పెద్ద కథ అమ్మా. ఏ కవి కల్పించలేని యథార్థ జీవిత కథ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో జీవిత భాగస్వామిని గురించి కలలు కనేవాడిని.